ఆ! ఇప్పుడు సబ్జెక్ట్. సబ్జెక్ట్‌ని బట్టి నౌన్ ప్రొనౌన్ ఉంది. దాన్ని బట్టి ఇక్కడ ఐ, వి, యూ, దే ఇవన్నీ కూడా డాట్ టు సంబంధించిందన్నమాట. ఐకి డాట్ టు వాడాలి, వీకి డాట్ టు వాడాలి, యూకి డాట్ టు వాడాలి, దేకి డాట్ టు వాడాలని. అంటే ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్ అన్నమాట. నెక్స్ట్ హీకి డాష్ టు అంటే ఎస్ వచ్చింది. అది మీరు గమనించాలి. షీ డాష్ టు, ఇట్ డాష్ టు అని. మరి దాన్ని బట్టి ఇక్కడ వెర్బ్ యూజ్డ్ ఇన్ బేస్ ఫార్మ్. నెక్స్ట్ కంటిన్యూయేషన్‌లో యూజ్. ఇట్ డినోట్స్ ది కరేజ్, బోల్డ్‌నెస్ ఆఫ్ ఎ డూయర్. చేసేవాడి ధైర్యాన్ని బట్టి ఏదైనా చేయగలను, చేస్తాను అని. సో, దాన్ని బట్టి ఒక పనిని ధైర్యంగా చేస్తాము అని తెలిపినప్పుడు దానికి మరి కంటిన్యూయేషన్‌లో మనం చూస్తే నెగెటివ్ కాంట్రాక్షన్స్ కూడా ఉంది. కాదు, నేను ధైర్యంగా చేయలేను అని. దాన్ని బట్టి ఇక్కడ డూ ప్లస్ నాట్ ప్లస్ డేర్ టు ఏమైంది? డోంట్ డేర్ టు అని షార్ట్‌గా వచ్చింది. నెక్స్ట్ ఏంటి? డస్ ప్లస్ నాట్ ప్లస్ డేర్ టు ఏమైంది? డసింట్ డేర్ టు అని షార్ట్ ఫామ్‌లో వచ్చిందన్నమాట. నెక్స్ట్ మనం కంటిన్యూయేషన్‌లో చూస్తే ఐ డేర్ టు క్వెషన్ అని వచ్చింది. దాన్ని బట్టి తెలుగులో ఏముంది ఇక్కడ? నేను ధైర్యంగా ప్రశ్నిస్తాను, అడుగుతాను అని. తర్వాత నెక్స్ట్ ఏంటంటే డూ ఐ డేర్ టు క్వెషన్, అదే క్వెషన్ టైప్‌లో వచ్చింది ఇప్పుడు. ఎలా? చూడండి ఇక్కడ తెలుగులో నేను ధైర్యంగా ప్రశ్నిస్తానా, అడుగుతానా ఏదైనా ఒక క్వెషన్ అని. తర్వాత దాన్ని బట్టి నెక్స్ట్ ఐ డోంట్ డేర్ టు క్వెషన్ అంటే ఇక్కడ థర్డ్‌లో ఏమొచ్చింది? నేను ధైర్యంగా ప్రశ్నించలేను అని. నెక్స్ట్ ఫోర్త్‌లో డోంట్ ఐ డేర్ టు క్వెషన్, ఫోర్త్ వచ్చి క్వెషన్ టైప్‌లో వచ్చింది. తర్వాత దాన్ని బట్టి నేను ధైర్యంగా ప్రశ్నించనా అని. అంటే ప్రతిదానికి డిఫరెంట్ టైప్స్ ఉంటుందన్నమాట సెంటెన్స్. అది మీరు గమనించాలి. నెక్స్ట్ ఏంటంటే హి డేర్స్ టు టేక్ డిసిషన్స్ అని వచ్చింది. దాన్ని బట్టి తెలుగులో అతడు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటాడు అని. ఏదైనా సరే ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటాడు అని. నెక్స్ట్ డస్ హి డేర్ టు టేక్ డిసిషన్ అని అది క్వెషన్‌లో వచ్చింది. క్వెషన్ రూపంలో. ఎలా? అంటే ఇక్కడ చూడండి క్వెషన్ రూపంలో అతడు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటాడా? క్వెషన్ టైప్ అన్నమాట. నెక్స్ట్ హి డజంట్ డేర్ టు టేక్ డిసిషన్ అని వచ్చింది. దాన్ని బట్టి తెలుగులో అతడు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోలేడు అని వచ్చింది. ఫోర్త్ ఇక్కడ చూడండి డజంట్ హి డేర్ టు టేక్ డిసిషన్ క్వెషన్ టైప్‌లో వచ్చిందన్నమాట. సరే దాన్ని బట్టి ఇక్కడ తెలుగులో అతడు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోలేడా అని. ఇంకా మీరు కంటిన్యూయస్‌గా చూస్తే చూడండి ఇక్కడ ఔట్ టు అని వచ్చింది. ఔట్ టు అంటే ఏంటి? ఒక పనిని బాధ్యతగా చేయాలి అని తెలిపినప్పుడు అంటే ఔట్ టు అంటే రెస్పాన్సిబిలిటీ అని. సరే నెక్స్ట్ ఏంటి? దాన్ని బట్టి ఆబ్లిగేషన్స్ ఆఫ్ ఎ డూయర్ అని వచ్చింది. ఔట్ టు ఒక పనిని బాధ్యతగా చేయగలిగే దాన్ని బట్టి. సరే దీనికి ఈ పట్టికలో ఏముందంటే సబ్జెక్ట్ అంటే మామూలుగా నౌన్ ప్రొనౌన్ వస్తుంది. దాన్ని బట్టి ఐ, వి, యూ, దే ఇవన్నిటికి మాత్రమే కాకుండా హీ, షీ, ఇట్ కూడా ఔట్ టు వాడవచ్చు. జనరల్‌గా అన్నిటికీ వాడవచ్చు అని. అంటే హెల్పింగ్ వర్బ్ ఔట్ టు అని. సరే దాన్ని బట్టి ఇక్కడ వెర్బ్ యూజ్ ఇన్ బేస్ ఫార్మ్. సరే యూజ్ ఎలా? చూడండి ఇక్కడ ఇట్ డినోట్స్ ది మోరల్ ఆబ్లిగేషన్ ఆఫ్ ఎ డూయర్ అని ఇంగ్లీష్‌లో ఉంది. దాన్ని బట్టి తెలుగులో ఒక పనిని బాధ్యతగా చేయాలి అని తెలిపినప్పుడు అని. సరే దీన్ని బట్టి ఇంకా ఆపోజిట్‌లో కూడా నెగెటివ్‌లో కూడా మనం చూడాలి. నెగెటివ్ కాంట్రాక్ట్ ఏంటి? డూ ప్లస్ నాట్ ప్లస్ ఔట్ టు అని వచ్చింది. దీన్ని షార్ట్‌గా చూస్తే డోంట్ ఔట్ టు అని. తర్వాత నెక్స్ట్ ఏంటి? డస్ ప్లస్ నాట్ ప్లస్ ఔట్ టు డసింట్ ఔట్ టు అని వచ్చిందన్నమాట. నెగటివ్ కాంట్రాక్షన్స్ కాదు, లేదు అని.
మరి దేన్ని బట్టి ఇంకా కంటిన్యూస్గా చూస్తే సెంటెన్స్ ఇంకా మీకు పూర్తిగా తెలియడానికి వి హావ్ టు హెల్ప్ ద పూర్, వి హావ్ టు హెల్ప్ ది పూర్ అని వచ్చింది ఫస్ట్ సెంటెన్స్. దాన్ని బట్టి తెలుగులో మనము బాధ్యతగా పేదవారికి సహాయం చేయాలి అని. సరే, నెక్స్ట్ డూ వి హావ్ టు హెల్ప్ ది పూర్, అదే క్వశ్చన్ టైప్లో వచ్చింది. సరే, ఎలా మరి తెలుగులో చూస్తే మనము బాధ్యతగా పేదవారికి సహాయం చేయాలా అని. నెక్స్ట్ సెంటెన్స్లో చూస్తే వి డోంట్ హావ్ టు హెల్ప్ ది పూర్ అంటే దాన్ని బట్టి ఇక్కడ మనము బాధ్యతగా పేదవారికి సహాయం చేయవద్దు అని నెగటివ్. సరే, ఫోర్త్ సెంటెన్స్లో చూస్తే డోంట్ వి హావ్ టు హెల్ప్ ది పూర్ క్వశ్చన్ టైప్లో వచ్చింది. సరే, అలా దాన్ని బట్టి తెలుగులో మనము బాధ్యతగా పేదవారికి సహాయం చేయవద్దా అని మీరు గమనించాలి. సరే, దీన్ని బట్టి ఇక్కడ నెక్స్ట్ ఇక ఈ పట్టికలో ఏముంది చూడండి ఒకసారి. హ్యావ్ టు చేయాల్సింది ఉంది, హ్యాస్ టు చేయాల్సింది ఉంది, నీడ్ టు చేయాల్సిన అవసరం ఉంది, అదేవిధంగా నీడ్స్ టు చేయాల్సిన అవసరం ఉంది, డేర్ టు ధైర్యంగా చేస్తాను, అదేవిధంగా డాష్ టు ధైర్యంగా చేస్తాడు అని. సరే, నెక్స్ట్ మనం కంటిన్యూషన్లో చూస్తే అవుట్ టు అని వచ్చింది. అవుట్ టు అంటే బాధ్యతగా చేయాలి. తర్వాత వాంట్ టు చేయాలని అనుకుంటున్నాను. తర్వాత వాంట్స్ టు అని వచ్చింది, దాన్ని బట్టి చేయాలని అనుకుంటున్నాడు అని. తర్వాత విష్ టు అని వచ్చింది, తర్వాత దాన్ని బట్టి చేయాలని అనుకుంటున్నాను అని. తర్వాత విషెస్ టు అని వచ్చింది, చేయాలని అనుకుంటున్నాడు అని. తర్వాత వుడ్ లైక్ టు చేయాలని అనుకుంటున్నాను అని, అదే కంటిన్యూషన్ కూడా వచ్చిందన్నమాట. దేనికి అంటే ఇక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్స్ని బట్టి ఇక్కడ ఇంకా కంటిన్యూషన్గా ఇవ్వబడింది కనుక మీరు చూడాలి, మళ్ళీ చూడాలి, ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీలో ఒక స్పష్టత అని ఏర్పడుతుంది అన్నమాట. ప్రాక్టీస్ మేక్స్ ద మ్యాన్ పర్ఫెక్ట్ అని. అందుకని ప్రాక్టీస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సరే, తర్వాత మీరు ఏం చేయాలంటే షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకొని తర్వాత కామెంట్స్ రూమ్లో ఏదైనా మీకు ఏదైనా అవసరం అయితే తెలియజేయాలి. దీన్ని బట్టి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు వాచింగ్ అవర్ ద ఫోకస్ లైఫ్ ఇంగ్లీష్ ఛానల్.